హాయ్ అండి. పెసరపప్పుతో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఒక చిన్న గ్లాసు పెసరబ్యాలు తీసుకొని డ్రై రోస్ట్ చేశానండి. దానికి సరిపోయేమైనా కొద్దిగా చింతపండు, మన కారాన్ని బట్టి కొద్దిగా పచ్చిమిరపకాయలు తీసుకొని ఇట్లా సన్నగా ముక్కలు చేసుకోవాలి. తర్వాత ఒక టమాటా పండు, దాన్ని కూడా చిన్న ముక్కలు చేసుకోవాలి. ఒక ఎర్రగడ్డ, ఒక ఆనియన్, తర్వాత అందులోకి కొద్దిగా పసుపు. ఇంతేనండి. ఎంతో కమ్మటి పెసరపప్పు రెడీ. ఎండాకాలము చాలా చలవ చేస్తుంది ఈ పప్పు. వీటిని మనము డ్రై రోస్ట్ చేసాం కదా, ఫస్ట్ వాటర్తో దీన్ని శుభ్రంగా కడుక్కుందాం. ఇలా పెసరపప్పును 2 టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత దానికి మనం ఏ గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 2.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే పెసరపప్పు పలుచగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ముద్దగా ఉంటే అసలు బాగోదు. కాబట్టి ఒక గ్లాస్కి 2.5 గ్లాస్ నీళ్ళు పోసి అందులో మనం తరిగి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, చింతపండు ఇవన్నీ వేసేద్దాం. టమాటో కూడా బాగా కడిగిన తర్వాత దీనిలో వేసేద్దాం. దానికి కొద్దిగా పసుపును యాడ్ చేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మనము వీటిని ఉడకబెట్టాలండి. ఈ విధంగా పెసరపప్పు బాగా మెత్తగా ఉడికిన తర్వాత చూడండి, ఇలా పట్టుకొని చూస్తే మనకి పప్పు ఇలా మెత్తగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత ఇందులో దానికి తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని మనము పప్పు ఎనిపే గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితో దీన్ని బాగా స్మాష్ చేయాలి. ఈ విధంగా పప్పుని స్మాష్ చేసిన తర్వాత దానికి పోపు పెట్టుకుందాం. పోపు కోసము ఒక గిన్నె తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు. ఇవి చిటపట ఆడుతున్నప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి పోపుని బాగా వేగనివ్వాలి. ఈ విధంగా పోపు బాగా వేగిన తర్వాత మనము రుద్ది పెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేస్తాము. అంతే అండి. ఎండాకాలం ఎంతో చలువ చేసే పెసరపప్పుతో చేసిన పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.